క్యారెట్ పచ్చడికి కావాల్సినవి 3 బిగ్ సైజ్ క్యారెట్స్ అండ్ 4 టమాటోలు, కొన్ని పచ్చిమిర్చి, దాంతోపాటు ఒక హాఫ్ స్పూన్ మినపప్పు, హాఫ్ స్పూన్ శనగపప్పు, 2 ఎండుమిర్చి, ఒక పావు స్పూన్ ధనియాలు, పావు స్పూన్ జీలకర్ర తీసుకున్న తర్వాత మనం తీసుకున్న క్యారెట్స్ని పీసెస్లా కట్ చేసి టొమాటోస్ని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. క్యారెట్స్ నార్మల్గా మనం తినం కాబట్టి క్యారెట్లో వైటమిన్ ఏ ఉంటుంది. సో అది మనం తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది అండ్ హార్ట్కి కూడా చాలా మంచిది. నార్మల్గా క్యారెట్స్ తినలేని వాళ్ళు ఇలా పచ్చడి చేసుకొని తిన్నా మన హెల్త్కి మంచిదే. సో ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ ఎక్కిన తర్వాత మనం తీసుకున్న ధనియాలు, శనగపప్పు అందులోని ఆయిల్లో ఫ్రై చేసుకుంటాము. నేను మినపప్పు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటాం. ఆ వేగిన తర్వాత జీలకర్ర కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై అయ్యాక 2 ఎండుమిర్చి యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు అవి వేపుకొని వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుంటాము. ఇది చల్లారినంత వరకు పక్కన ఉంచుతాము. ఇప్పుడు మళ్ళీ ఇంకొక కడాయిలోని ఆయిల్ 2 స్పూన్స్ యాడ్ చేసుకొని పచ్చిమిర్చి, నెక్స్ట్ మనం కట్ చేసుకున్న క్యారెట్ పీసెస్ వేసుకొని ఫ్రై చేసుకుంటాము ఒక 2 మినిట్స్. మరీ ఎక్కువ వేగక్కర్లేదు. ఇప్పుడు ఈ స్టేజ్లోని ఇలాగా కొంచెం ఒక 5 to 10 మినిట్స్ వేగిన తర్వాత టొమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసుకుంటాము. యాడ్ చేసుకొని అన్నీ ఒకసారి బాగా ఫ్రై చేసుకుంటాము. ఒక 5 to 10 మినిట్స్ ఇవి వేగిన తర్వాత కల్లుప్పు యాడ్ చేసుకుంటాము. ఆల్రెడీ నేను చెప్పాను కదా, కల్లుప్పు పచ్చడిలో చాలా చాలా టేస్ట్ ఇస్తుంది. క్యారెట్స్ తినలేని వాళ్ళకి ఇలా పచ్చడి చేసి పెడితే ఇష్టంగా తింటారు. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత వాటర్ వస్తుంది కాబట్టి మూత పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉంచితే బాగా మగ్గిపోద్ది. ఈలోపు మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పోపులన్నిటిని కూడా మిక్సీ జార్లో యాడ్ చేసుకొని అందులోని ఒక 5 నుంచి 6 గార్లిక్స్ యాడ్ చేసుకొని కొంచెం బెల్లం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఏం స్వీట్ ఏమి ఉండదు, జస్ట్ నార్మల్గానే ఉంటుంది మనకి, కానీ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. మనకి పులుపు కావాలంటే చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని ఒక ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుంటాం. క్యారెట్ ఫ్రై అయిందో లేదో చూడటానికి మూత తీసేసి బాగా కలుపుకొని అలాగా ఒక క్యారెట్ని కొంచెం గరిటతోని స్పూన్తో కానీ జస్ట్ అదిలా బ్రేక్ చేసి చూస్తాము. కొంచెం బాగా మగ్గిపోయింది అని మనకి అనిపించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అది చల్లారనిస్తాం. కాసేపు చల్లారిన తర్వాత ఇదే మిక్సీ జార్లోని కొంచెం ఆ క్యారెట్స్ని యాడ్ చేసుకొని, మరీ పేస్ట్ లాగా గ్రైండ్ చేయకూడదు. రొట్టె పచ్చడి ఎలా చేస్తారో ఐడియా ఉంది కదా, రోల్లో రొట్టె పచ్చడి చేస్తాం కదా కచ్చాబిచ్చాగా, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే ఇది మంచి టేస్ట్ని ఇస్తుంది మనకి. ఫైన్ పేస్ట్లా చేసేస్తే కనుక అది అంత టేస్ట్ ఉండదు. కచ్చాబిచ్చాగా గ్రైండ్ చేసుకుంటే రొట్టె పచ్చడిలా ఉంటుంది. ఇప్పుడు రిమైనింగ్ క్యారెట్స్ కూడా యాడ్ చేసుకొని కరివేపాకు పచ్చివే వేసుకుంటాం వాష్ చేసుకొని. ఇలా కరివేపాకు తినడం వల్ల మనకి హెయిర్కి కూడా చాలా మంచిది అండ్ హెయిర్ కూడా బ్లాక్గా అవుతుంది. వైట్ హెయిర్ కూడా గ్రో అవ్వకుండా చూసుకుంటుంది. ఇలా యాడ్ చేసుకొని దీన్ని కూడా ఒకసారి మనం మిక్సీ చేసుకుంటే జస్ట్ 1 or 2 టైమ్స్ టర్న్ చేస్తే చాలు, రొట్టె పచ్చడిలానే అవుతుంది. ఇప్పుడు ఒక కడాయిలోని మళ్ళీ 1 or 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులోని కొంచెం ఆవాలు యాడ్ చేసుకుంటాము. తర్వాత 2 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని అవి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని చల్లారిన తర్వాత అదే కడాయిలోని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే అంతే. ఇలా బరకగా ఉంటేనే క్యారెట్ రొట్టె పచ్చడి మంచి టేస్టీగా ఉంటుంది. దీన్ని ఇప్పుడు మనము రోటీతో కానీ లేదంటే చపాతీతో కానీ రైస్తో కానీ దోశలకు కానీ చాలా బాగుంటుంది. మంచి కాంబినేషన్ ఉంటుంది. ఎంతో హెల్దీ అయిన క్యారెట్ రొట్టె పచ్చడి రెడీ.